ఇక మూడో ప్రపంచ యుద్ధం మొదలైందంట. అది ఎవరో చెప్పింది కాదు, ఉక్రెయిన్కు చెందినటువంటి మాజీ సైన్యాధికారి చెప్తున్నాడు. మూడో ప్రపంచ యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయిందని. ఉక్రెయిన్ రష్యా యుద్ధం దాదాపు 1000 రోజులు అయింది. 1000 రోజుల నుంచి 1000 రోజులు కూడా దాటిపోయింది. 1000 రోజులు అంటే దగ్గర ఎంత 3 ఇయర్స్, దగ్గర 3 ఇయర్స్ నుంచి ఈ యుద్ధం జరుగుతూనే ఉంది. అది ఇక్కడ తెగేటట్లేదు. మరి అమెరికా ఉక్రెయిన్కు కొత్తగా ఆయుధాలు ఇస్తుంది. మరి వాళ్ళ క్షిపణులను కూడా ఈ మధ్య ప్రయోగించడానికి అనుమతి ఇచ్చిండు బైడెన్ దిగిపోయే ముందు. దాంతో రష్యా తొలిసారిగా ICBM క్షిపణిని, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ను ఫస్ట్ టైం ప్రయోగించింది. మరి ప్రయోగించి వార్నింగ్ ఇచ్చింది అన్ని దేశాలకు రష్యా. ఈ నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయినట్టే అంటున్నారు ఉక్రెయిన్ మాజీ సైన్యాధిపతి వాలేరీ. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఈ రెండు దేశాలే పాల్గొనలేవు. ఉక్రెయిన్కు యూరోప్లోని చాలా దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి, అమెరికా సపోర్ట్ చేస్తుంది. రష్యాకు కూడా ఉత్తర కొరియా సపోర్ట్ చేస్తుంది, ఇంతో అంతో చైనా సపోర్ట్ చేస్తుంది, పక్కనే ఉన్న బెలారస్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఒకే రెండు దేశాలు పరస్పరం ఈ యుద్ధం చేయడం లేదు. ఒక కూటమి ఇంకో కూటమి మధ్య యుద్ధం జరుగుతుంది. అంటే మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయినట్టే అంటున్నారు. మరి ఇక్కడ ఎందుకంటే అమెరికా రష్యా ముఖాముఖి తలబడ్డట్టే. ఎందుకంటే అమెరికా క్షిపణులనే ఉక్రెయిన్ ప్రయోగిస్తుంది, మరి రష్యా ఆ క్షిపణులనే ఎదుర్కొంటుంది. కాబట్టి ఆ రెండు దేశాలు కూడా పరస్పరం తలపడ్డట్టే అంటున్నారు మరి ఈ సైన్యాధికారి. చైనా కూడా రష్యాకు ఆయుధాలు ఇస్తుంది, ఇరాన్ సైనిక సహాయం చేస్తుంది, డ్రోన్లు అందిస్తుంది. ఇంకా దాంతో పాటు ఇక ఉత్తర కొరియా కూడా వాళ్ళ సైన్యాన్ని పంపింది రష్యాకు మద్దతుగా. ఇన్ని దేశాలు మరి అక్కడ యుద్ధంలో తలపడుతున్నాయి. కాబట్టి మూడవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయినట్టే. కానీ ఇక్కడ చూడొచ్చు, అత్యాధునిక టెక్నాలజీతో ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగిస్తుండొచ్చు, కానీ ఇతర దేశాలు మద్దతు లేకుండా ఉక్రెయిన్ యుద్ధం చేసే పరిస్థితుల్లో లేదు. ఉక్రెయిన్ ముందర పెట్టి ఈ దేశాలన్నీ, యూరప్ దేశాలు, కొన్ని అమెరికా కూడా ఆట ఆడుతున్నాయి. మరి రష్యా కూడా వాళ్ళకు ధీటుగా బదిలిస్తుంది అని చెప్తున్నారు. ఒకవేళ ఈ దేశాల మద్దతే కనుక లేకపోతే ఉక్రెయిన్ ఎప్పుడో రష్యా ఆక్రమించుకుంటుంటే యుద్ధం క్లోజ్ అవుతుండే. కానీ ఉక్రెయిన్కు వీళ్ళ సపోర్ట్ ఉండడం వల్లనే ఇన్ని రోజుల నుంచి పోరాడుతుంది అని చెప్తున్నారు ఆయన. కానీ ఈ పదవి నుంచి ఇటీవలే ఆయనను తొలగించారు జెలెన్స్కీ. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ చూడొచ్చు, ఈ యుద్ధం ఆపాలంటే ఈజీ ఆపడం, కానీ కొన్ని దేశాలకు ఇష్టం లేదు, అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా ఎంత నష్టం అవుతుందో యుద్ధంలో అని అంటున్నారు ఈయన. ఇటీవలనే చూసినాం మనము, అమెరికా ఇచ్చినటువంటి క్షిపణులను రష్యా మీదకి వేస్తే రష్యా కొత్త రకం క్షిపణులను వాళ్ళ మీదకి వేసింది. దీంతో అణుబాంబులను ప్రయోగించడానికి కూడా మేము వెనకాడబోమని కూడా వాళ్ళు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈయన ఎవరైతే ఇప్పుడు బైడెన్ ఉన్నాడో 2 నెలల్లో ఆయన దిగిపోతాడు, కొత్త అధ్యక్షుడు వస్తాడు. ఆ లోపల కొత్త అధ్యక్షునికి యుద్ధం చేయడం ఇష్టం లేదు ట్రంప్కు. కాబట్టి ఆ లోపలనే వీలైనంత డ్యామేజ్ చేసి వదిలేయాలని బైడెన్ ప్లాన్గా ఉన్నట్టుంది. మరి ఆ ట్రంప్కు ఆ అవకాశం ఇస్తారా యుద్ధం ముగించనికే? ఇక ఒక ఇరకాటంలో పెట్టి యుద్ధం చేయక తప్పని పరిస్థితులు బైడెన్ సృష్టించి వెళ్తారా అనేది చూడాలి మరి.